విజయవాడలోని గొల్లపొడిలో తుపాకీ మిస్ఫైర్ అయిన ఘటనలో ఓ హోంగార్డ్ భార్య మృతి చెందింది. ఏపీ సీఎం సెక్యూరిటీ వింగ్ లో ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ శశిభూషణ్ దగ్గర హోంగార్డ్ వినోద్ పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో 3 రోజుల క్రితం క్యాంప్ నిమిత్తం అనంతపురం వెళ్లిన ఏఎస్పీ శశిభూషణ్ హోంగార్డ్ వినోద్కు తన తుపాకీ ఇచ్చారు. అయితే దానిని ఇంటికి తీసుకువచ్చిన వినోద్ బీరువాలో దాచమని భార్యకు ఇస్తుండగా చేతిలోనే మిస్ఫైర్ అయింది. దీంతో బుల్లెట్ నేరుగా వినోద్ భార్య గుండెల్లోకి దూసుకువెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న భవానీపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గన్ మిస్ఫైర్ కి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి స్వరూప ఫోన్ లైన్లో అందిస్తారు. స్వరూప, సాయి ఈ రోజు చూస్తున్నట్లయితే తెల్లవారుజామున హోంగార్డ్ భార్య గన్ శుభ్రం చేస్తూ మిస్ఫైర్ అయిందనేసి వివరాలు వస్తున్నాయి. బట్ ఇది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక భార్య భర్తలు ఇద్దరు సరదాగా గన్ తో ఆటలాడుతూ మిస్ఫైర్ అయిందనేసి వార్తలు వస్తున్నాయి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక 3 రోజుల క్రితమే క్యాంపు నుంచి అనంతపురం క్యాంపుకి వెళ్లి వచ్చారు. అయితే ఇందుకు సంబంధించి సీఎం సెక్యూరిటీ వింగ్ లో ఏఎస్పీ శశికాంత్ వద్ద అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు వినోద్. అయితే అసలు గన్నుని ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు అంటూ కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ప్రాణాలు కోల్పోయారు. నేరుగా బుల్లెట్ మిస్ఫైర్ అయి గుండెల్లోకి దూసుకుపోయింది. అక్కడే మృతి చెందారు. ఇది తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో జరిగింది. అయితే అధికారి ఆయుధం హోంగార్డ్ వద్ద ఎందుకు ఉంది, అసలు ఇంటికి వద్దకు ఎందుకు తీసుకొచ్చారు అనేసి ముఖ్యంగా దీనిపైన భవానీపురం పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. సాయి, రైట్, థ్యాంక్ యూ స్వరూప.